వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః. మన ధర్మపురి క్షేత్రంలో మనం వ్యాస మహర్షిని కొలువు తీర్చుకున్నాం. సరస్వతి అమ్మవారి ప్రక్కనే, అంటే ఇదొక రెండవ బాసర క్షేత్రం అని మీరు భావించవచ్చు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రంథం శబ్దవేద గ్రంథం. వ్యాస మహర్షి వేదాలను విభజించి తన నలుగురు శిష్యులకి 4 వేదాలని విభాగాలుగా చేసి అందించడం జరిగింది. ఆ తర్వాత వేదాలు శాఖోపశాఖలుగా ఆయుర్వేదం నుండి అనేక రకాల ఉపశాఖలు మనందరికీ అందించడం జరిగింది. శృతి అంటే వేదము, స్మృతులు అంటే ధర్మశాస్త్రాలు. శృతి అంటే మన వినికిడితో నేర్చుకునేది. ఆ నేర్చుకున్న దానిని తిరిగి మళ్ళీ మననం చేసుకోవడానికి శాస్త్రాలు, వాల్మీకి మహర్షి రామాయణాన్ని, అలాగే వ్యాస మహర్షి మహాభారతాన్ని, భాగవతాన్ని సామాన్య జనులకు అర్థమయ్యేటట్టుగా వేద భాష్యాన్ని మనకు అందించారు. అందుకని ఈ రోజున వ్యాస పౌర్ణమి పర్వదినాన మనందరం కూడా వ్యాస మహర్షిని దర్శించుకుంటే మన జీవితానికి కావలసినటువంటి అనుపానులు ఏవైతే ఉన్నాయో, జీవిత నిర్వహణను ఏ విధంగా చేసుకోవాలో దానిని చక్కగా మనందరికీ వివరంగా చెప్పింది వ్యాస మహర్షి. కాబట్టి అటువంటి వ్యాస మహర్షికి మనందరం కూడా రుణపడి ఉన్నాము, మన ఋషులందరికీ. అలాంటి వ్యాస మహర్షికి, అలాగే మన కుటుంబ జీవితాన్ని ఎలా నిర్వహించుకోవాలో, అన్నదమ్ములుగా ఎలా ఉండాలో, తల్లిదండ్రులతో బిడ్డలు ఏ విధంగా ఉండాలో, అలాగే వివాహం చేసుకున్న భార్యాభర్తలు ఎలా ఉండాలో, అలాగే ప్రజలను ప్రభు ఎలా పరిపాలించాలో, గురువు శిష్యుల యొక్క బాంధవ్యం ఎలా ఉండాలో, ఇవన్నీ కూడా తెలియజేసిన వాడు వాల్మీకి మహర్షి రామాయణం ద్వారా. అలా మహాభారతం ద్వారా ఎలా బ్రతకాలో చెప్పింది రామాయణం అయితే, ఎలా బ్రతకకూడదో చెప్పింది మహాభారతం. ఆ భగవంతుడి యొక్క సాన్నిధ్యానికి చేరుకోవడానికి భాగవతాన్ని మనందరికీ కూడా ఎన్నో రూపాలుగా, ఎన్నో రకాలుగా అందించినటువంటి గొప్ప మహనీయుడు, మహితాత్ముడు సాక్షాత్తు విష్ణువే వ్యాస మహర్షిగా దిగివచ్చి మనకు అందించాడు. అటువంటిది ఇక్కడ ఈ గ్రంథాన్ని పెట్టడానికి, ఈ వ్యాస మహర్షిని ఇక్కడ కొలువు తీరడానికి కారణం ఏమిటంటే, నేటి విద్యార్థులందరికీ కూడా తాము ఏ భాషలైతే నేర్చుకుంటున్నారో, ఏ సబ్జెక్ట్స్ అయితే మేము నేర్చుకుంటున్నామని అనుకుంటున్నారో, ఆ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఈ గ్రంథాల నుంచే ఉత్పన్నమయ్యాయి. దీని నుంచే మన శాస్త్రజ్ఞులు కూడా కనుక్కోవడం, మనందరికీ అందించడం జరిగిన సత్యాన్ని వాళ్ళు తెలుసుకోవడానికి. ఇవాళ మీరు కృత్రిమ మేధ అంటున్నారు, అది కూడా దీనిలోనే. సాంకేతిక పరిజ్ఞానం అంటారు, అది కూడా మనకు వేదాల నుంచి వచ్చింది. వీటన్నిటినీ నేటి తరం విద్యార్థులు తెలుసుకోవడానికి ఈ గ్రంథాన్ని మహర్షితో పాటు ఇక్కడ ప్రతిష్టాపన చేసి వచ్చిన ప్రజలందరూ దీన్ని తెలుసుకోవడానికి కావాల్సిన ప్రయత్నంలో ఈరోజు వ్యాస పౌర్ణమి పర్వదినాన మరోసారి అందరికీ గుర్తు చేస్తున్నాం.